రాష్ట్ర వీరశైవ లింగపల్లి సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10 సంవత్సరాల నుండి ఈ సంఘంలో విశిష్ట సేవలు అందించి వారికి ఒక ప్రత్యేక గుర్తింపుని రాష్ట్ర సంఘం మరియు సెంట్రల్ కమిటీ నిర్ణయించింది. అందుకు ఇంతకు ముందు ఉన్న కోర్ కమిటీ పూర్తిగా రద్దు చేస్తూ కోర్ కమిటీ అంటే ఒక 6 మంది ఉంటుండే 6 మంది కోర్ కమిటీ మొత్తం రద్దు చేస్తూ కోర్ కమిటీలో ఉన్న వ్యక్తులని సెంట్రల్ కమిటీకి సభ్యులుగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో మొదటిగా దినేష్ పాటిల్ గారు, కల్లపల్లి రాజప్ప గారు, శివశంకర్ గారు, ధన్వాడ శివకుమార్ గారు ఆనందం ఈరోజు. వీరు కాకుండా మన పూర్వ అధ్యక్షురాలు చెట్టి మల్లిక గారిని కూడా సెంట్రల్ కమిటీ సభ్యురాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ వచ్చే 5 సంవత్సరాల వరకు ఇందులో తీయడం ఉండదు, పెట్టడం ఉండదు. 5 సంవత్సరాల తర్వాత ఎవరైనా సంఘానికి విశిష్ట సేవ అందిస్తే పెద్దలు గుర్తించి వారిని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రపోజల్గా గౌరవ అధ్యక్షులు మన సెంట్రల్ కమిటీ సభ్యులు శోభ గారిని, మన అధ్యక్షులు కమిషనర్ గారిని ప్రపోజల్ పెడుతున్నాము. వాళ్ళకి అంగీకారం అయితే ప్రపోజల్ తెలిపారు. మన సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యులు శోభ గారిని అంగీకరించాలని కోరుతూ 2 నిమిషాలు మాట్లాడుకోరు. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీరశైవ లింగపల్లి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రావణి గారు, ప్రధాన కార్యదర్శి విద్యుల్లత గారు, అశ్విని గారు, అదే రకంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు జస్టిస్ రాధిక గారు, అదే రకంగా అనిత పాటిల్ గారు, మిగతా గౌరవ మహిళా మూర్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10 సంవత్సరాల నుంచి కూడా అలు పెరగక అనేక సమస్యల గురించి శ్రద్ధ తీసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి వీరశైవ లింగపల్లి సంఘానికి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి మొదలుకొని పట్టణ స్థాయి వరకు కూడా అనేక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలతో నిరంతరం కృషి చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత 6 మాసాల నుంచి కూడా మేము మా కమిటీలో ఒక ప్రపోజల్ వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లింగ బలిజ వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం తరఫున అని చెప్పేసి చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ దిశ లోపల ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు పట్లోల సంగమేశ్వర్ గారు, అదే రకంగా మాజీ ఎంపీ గారైనటువంటి సురేష్ రెడ్డి గారు, వెన్నె ఈశ్వరప్ప గారు, అదే రకంగా కమిటీ సభ్యులందరూ కూడా దినేష్ పాటిల్ గారు, శివకుమార్ గారు, మిగతా సభ్యులందరూ కూడా పిలుపు మేరకు ఒక 2 గంటల్లోనే మంత్రులను కలిసి ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ఇట్టి సమస్యకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఈ వీరశైవ లింగపల్లి కార్పొరేషన్ ఫెడరేషన్ ఏదైతే దాన్ని ఏర్పాటు చేశారో దానికి మన అందరి తరఫున కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా చప్పట్లతో మీరందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నారు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి పోరాటం చేయాలంటే కొంతమందితో సరిపోదు. కాబట్టి సెంట్రల్ కమిటీలో కూడా ఉన్నటువంటి 6 సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో 4 సభ్యులు వయసు రీత్యా కానివ్వండి, ఇంకా వేరే రీత్యా వారు సమయం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక సమిష్టి బలం కావాలంటే కొత్తగా మళ్ళీ ఇంకా చాలా మందిని అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా సెంట్రల్ కమిటీలో తీసుకొని ఈ యొక్క
సంఘానికి బలోపేతం చేయాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈ రోజు పెట్టినటువంటి ప్రపోజల్ కూడా సెంట్రల్ కమిటీ తరఫున నేను ఇట్టి ప్రపోజల్ను అంగీకరిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పుడు చదువుతున్నటువంటి పేర్లకు మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను. నూతనంగా సెంట్రల్ కమిటీ అంటే సెంట్రల్ కమిటీలో ఒక 5 సంవత్సరాల వరకు వీరికి అంటే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. సంఘం లోపల ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయవలసిందిగా మీకు కోరుతున్నాను. వీరిలో మొదటగా జి దినేష్ పాటిల్ గారు అడ్వకేటు, ప్రస్తుతం మనకు సంఘ ప్రధాన కార్యదర్శి కూడా పనిచేస్తున్నారు, మనందరికీ తెలుసు. అదే రకంగా కల్లపల్లి రాజప్ప గారు తెలియని వారు ఎవరు ఉండరు ఈ భాగ్యనగరంలో, కాబట్టి వారు కూడా చాలా విశిష్ట సేవలు అందిస్తున్నారు. సమాజాన్ని ముందుకు తీసుకున్నట్లో వారు కూడా చాలా బాధ్యతగా ఉన్నారు. వారికి కూడా సెంట్రల్ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా శివశరణ్ పటేల్ గారు, వారు జిహెచ్ఎంసి గౌరవాధ్యక్షులు. వారు కూడా చాలా యూత్ ఆర్గనైజేషన్స్ అదే రకంగా చాలా ముఖ్యమైన సందర్భాల్లో విశిష్టమైన పాత్రలు నిర్వర్తించి సంఘం యొక్క సమాజం యొక్క అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి శివశరణ్ గారు కూడా శుభాకాంక్షలు. అదే రకంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి సోదరుడు ధన్వాడ శివకుమార్ గారు, వారిని కూడా సెంట్రల్ కమిటీలో ఈనాడు తీసుకోవడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాకు ఒక శుభవార్త కూడా చెప్తున్నాం మేము కాబట్టి ఓకే. అదే రకంగా పూర్వపు మన మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి చెట్టు మంజుల గారిని కూడా సెంట్రల్ కమిటీ సభ్యులుగా ప్రపోజ్ చేస్తున్నాం. వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దినేష్ అన్న, సో ఇప్పుడు మన ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ అందరి సర్వసమ్మతంగా ఏర్పరిచినటువంటి సెంట్రల్ కమిటీ 5 సంవత్సరాల యొక్క పూర్తి కాలం ఇది రెడీ. ఈ సందర్భంగా మన అధ్యక్షులు పట్టుల సంగమేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన వీరేశ్వర సంఘానికి ముఖ్యంగా కేంద్ర కమిటీ అనేది మన ప్రజల ద్వారా జరుగుతూ ఉంది. గతం నుంచి కూడా గత 13 సంవత్సరాల నుంచి కూడా ఇది కొత్త కాదు. మరి ఈనాడు మరి కొత్తగా అప్పుడే శివప్ప గారు ప్రపోజ్ చేసినట్టుగా వారందరినీ కూడా మరి సెంట్రల్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ వారు అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ ఈ యొక్క సంఘానికి అన్ని విధాలుగా అండదండలు ఉండాలని చెప్పి అందరితో కోరుతూ, ముఖ్యంగా మరి వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 13 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనకు వేరే వేరే ఆర్గనైజేషన్ ఉన్నటువంటి మన అప్పగారు ప్రత్యేకంగా ఎందుకంటే వారిని మన సెంట్రల్ కమిటీలో చేర్పించుకోవడానికి మరి అన్ని రకాలు ఎప్పటికీ పడి అండదండలు ఉన్నారు. ఇట్లా సెంట్రల్ కమిటీలో ఉంటే ఇంకా వారి యొక్క సహాయ సహకారాలు ఎక్కువ నేను అనుకుంటా ఉన్నాను. మనందరం కూడా భావిస్తున్నాం కాబట్టి ఆ రకంగా మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదంతా స్ట్రెంత్ రావడానికే సెంట్రల్ కమిటీ అంటే స్ట్రెంత్ రావడానికే ఉపయోగపడాలా. సంఘం ఎవరున్నా లేకున్నా వ్యక్తులు ఎవరున్నా సంఘం ముఖ్యం కాబట్టి సంఘం స్ట్రెంత్ వాళ్ళని కోరుతా ఉన్నాం. అట్లానే మన అప్పగారిని మల్లికార్జున యాక్సెప్ట్ చేయాలని వారితో మాట్లాడని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘానికి ఓన్లీ అడ్వైజర్గా కొంతకాలం నుంచి ఉన్నాను. వాళ్ళ అభిమానంతో ఈరోజు సెంట్రల్ కమిటీలో తీసుకోవడము చాలా సంతోషకరము. దానికి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఓం శ్రీ గురుబసవలింగాయ నమః. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా
శిరోమణులకు మాతృమూర్తులకు అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడి ఎంత నిజమో, ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 2013 నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక యువజన అధ్యక్షుడు మొదలుకొని నేడు ప్రధాన కార్యదర్శి వరకు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పట్టణ సంగమేశ్వరరావు గారు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ శివపాహంకుల్ గారు, అలాగే శెట్టి శివన్న గారి వీరి యొక్క అలాగే మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ద్వారా నేను ఈ రోజు సెంట్రల్ కమిటీ మెంబర్ అవ్వడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ యొక్క మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఇంకా పరింతలు నా భుజస్కంధాల మీద వేసుకొని ఎక్కువ స్థాయికి అట్టడుగున ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మన వీరశైవ లింగాయత లింగబలిజలకు మన రాష్ట్ర సంఘం చేరే విధంగా నా యొక్క కృషితో ఇంకా ఈ సంఘంలో మంచి పేరును చేకూరుస్తానని చెప్పేసి మీ అందరి ముందు నేను సెలవు చెప్తున్నాను. అదేవిధంగా మా మీద వచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో ఇది ఆషామాషి కాదు. సంగమేశ్వరరావు గారు అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన ఏ విషయమైనా కూడా పట్టుదలతో ముందు పోయేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మాకు దిశానిర్దేశం ఉన్నంత వరకు రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబలిజ సంఘం చరిత్ర పుటంలో ఎప్పుడు ఉంటుందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ దానికి తార్కాణం అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడే ఈ సభ ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి నూతన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి దమ్రాట శివకుమార్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో పోస్టుల వల్ల మనకు గుర్తింపు రావడం కాదు, మన వల్ల పోస్టులకు గుర్తింపు వచ్చే విధంగా నేను తప్పకుండా సేవం చేస్తూ మీ అందరి మండలను మీ యొక్క అభిమానాన్ని చూరగొంటున్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాన్. నేటి రాష్ట్ర వీరశైవ లింగబలిజ సంఘం మహిళా విభాగం వారు జరుపుకుంటున్నటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా వితిన్ షార్ట్ టైంలో డిసైడ్ చేసి ఇంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి మహిళామూర్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన సంఘం మహిళామూర్తులందరూ కూడా ఒక వేదికపై వచ్చి అందరూ కలుసుకొని ఎన్నో కార్యక్రమాలు చాలా ఆనందంగా చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంటాయి. ఈరోజు ప్రోగ్రాం అంతా కూడా ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మన సంఘం కూడా ఎంతో స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతి ఏటా కూడా మహిళా దినోత్సవం అనవచ్చు, యువజన విభాగం వాళ్ళు అవార్డు ఫంక్షనే కావచ్చు, ప్రతి సంవత్సరం మన సంఘం ధైర్య ఆవిష్కరణ కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఏదో ఒక కార్యక్రమము చాలా డబ్బుతో కూడుకున్నా కూడా వెనుకాడకుండా మన సంఘం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు పోవడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా గత 10 సంవత్సరాల కిందట చూస్తే మన వాళ్ళందరూ చెల్లా చెదురుగా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. ఈరోజు అందరూ కూడా మన రాష్ట్రంలో ఎన్నో విజయాలు సాధించుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పోయిన ప్రభుత్వం 10 ఏళ్ల కిందట చూస్తే మన రాష్ట్ర మాజీ అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు మొట్టమొదట ఒక కుల సంఘం సభకు మన పెద్దలందరూ కూడా పిలిపించి ఆ రోజు బసవ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా బసవేశ్వర స్టాచ్యూ ట్యాంక్ బండ్ నందు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఒక అఫీషియల్గా మన కులానికి ఆలోచిస్తే అసలు లింగాయతులు అంటే ఆ లింగాయతులు అని అడిగే అవునా అంటే లింగాయత అదొక క్యాస్ట్ అని అడిగే రోజులలో మనం ఒక్కసారిగా లింగాయతులు అంటే అదే వీళ్ళు నిజంగా ఎంత యూనిటీ, వీళ్ళంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వీళ్ళు స్టేట్లో అన్ని కులాలకు కూడా ఒక ఆదర్శంగా ఉన్నారే అనే స్థాయికి ఈరోజు పోవడం నిజంగా సంతోషదాయకం. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలో కలుపుకోవడం అనుకోండి, నిన్న ఉన్న మనకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరచుకోవడంలో కూడా మన సంఘం ముందుండి ఆ యొక్క దాన్ని సాధించుకోవడం నిజంగా సంతోషదాయకం. ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పడడంలో
ముఖ్య కారకులైనటువంటి సురేష్ శెట్కర్ గారికి తప్పకుండా మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బీసీ కార్పొరేషన్ ఏర్పరచుకోవడంలో మన రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబద్ధ సంఘం నిజంగా కూడా చాలా కృషి చేయడం జరిగింది. మన పెద్దలందరూ ఎన్నో కారణాలు పోయినాడు చూసుకుంటే మన ఓబీసీ సాధించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ దాకా ఎంతో మందిని మన కులం వాళ్ళందరూ కూడా మన పెద్ద మనుషులందరూ కూడా ఢిల్లీ నందు జంతర్ మంతర్ నందు ఎంతో స్ట్రైక్ నిర్వహించుకోవడము, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ విన్నవించుకొని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను ఓబీసీ చైర్మన్ గారిని అందరూ కూడా మనం కలిసి నిజంగా లింగాయతులకి ఈ యొక్క సమస్య ఉంది, ఎప్పుడైతే ఓబీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేయాలనే సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటగా వీరశైవ లింగాయత ఓబీసీలో చేర్చాలని వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టడము నిజంగా మన సంఘం యొక్క కృషి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇంకా చాలా ఎన్నో ఉంటాయి మాట్లాడుకోవడానికి, కానీ ఈరోజు ఉన్నటువంటి సమయ స్ఫూర్తితో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబద్ధ సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి మహిళా విభాగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్తగా అయినప్పటికీ శ్రావణ గారి ఆధ్వర్యంలో మన అక్కలు ఇద్దరు ఎడమాకుడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన పట్నంలో సంగమేశ్వర గారు పగ్గాలు పట్టిన వెంబడే మన యొక్క వీరశైవులకు కార్పొరేషన్ పట్టి తీసుకొచ్చినందుకు వారికి కూడా మా యొక్క సంఘం తరఫు నుంచి అన్నకు చిరస్మరణీయంగా ఈ యొక్క అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్నగారికి ఈ రోజు మా పైన పెట్టినటువంటి ఈ యొక్క సెంట్రల్ కమిటీ మెంబర్ అయితే ఏదైతే ఉందో నన్ను కానీ శరణ్ కానీ దినేశన్ కానీ శివనన్ కానీ అదేవిధంగా శివపన్న గారు కూడా పేరు పైన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఇంకెంతో మా పైన బరుడు పెంచుతున్నందుకు మా పైన నమ్మకం ఉన్నందుకు కూడా అన్నవారికి 6 ఏళ్ళ కేసుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మహబూబ్ నగర్ నుంచి కానీ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి తిరుమల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులకు అక్క చెల్లెలకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వీరశైవ లింగాయత లింగబద్ధ సంఘం వారు మరి రాష్ట్ర సంఘం నాకు సెంట్రల్ కమిటీ మెంబర్ ఇయ్యం వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘంలో పనిచేస్తున్నాను. నేను కొండబసవరాజు సార్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అయినా ఒక సేవ చేసినట్టే ఫీల్ అనేది గుడ్ ఫీల్ నేను చూసిన లోపల, అందుకే దానికి అడాప్ట్ అయినటువంటి ఉద్దేశం నాకు అనిపిస్తుంది. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సమాజాన్ని ఆరోగ్యకరంగా మార్చడాలంటే ఒక స్త్రీ మూర్తి తప్ప వేరే ఎవరు చేయలేరు. ఎవరికైనా సరే ఆది గురువు తల్లి కాబట్టి తల్లి ఎంతో ఉన్నత స్థానం సమాజానికి అందించాల్సినటువంటి బాధ్యత ఆడవాళ్ళ మీద ఉన్నందుకు మనమంతా గర్వపడి వారికి ఇంకా ప్రోత్సహించి వారిని గౌరవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.